శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జీ తెలుగు ప్రేక్షకులకు భోగి పండగ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా చెప్పుకునేటువంటి పెద్ద పండుగ అయినటువంటి తెలుగువారందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి సంక్రాంతి పండుగ నేటి నుండి ప్రారంభమవుతోంది. ఈ సంక్రాంతి అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి పట్టుకొమ్మలైనటువంటి పల్లెసీమలు. అటువంటి ఆ పల్లెసీమల్లో నేటి రోజున భోగి మంటలు వేయడం, భోగి మంటల మీద నీళ్లు కాచుకొని వాటితో స్నానం చేయడం ఆనవాయితీ. అటువంటి ఆ భోగి మంటలను మనం ప్రత్యక్షంగా ఇప్పుడు ఆస్వాదిద్దాం. అసలు భోగి అంటే అర్థం ఏమిటి అని అంటే సమస్తమైనటువంటి భోగభాగ్యాలను కలగజేసేది అని అర్థం. ఈ సమస్తమైనటువంటి భోగభాగ్యాలు లభించాలి అని అంటే మహాలక్ష్మి అనుగ్రహం కలిగి దరిద్ర దేవత అయినటువంటి అలక్ష్మి ఎవరైతే ఉందో ఈవిడ మన ఇంటి నుంచి తొలగిపోవాలి కనుక ఈ సంవత్సరం పొడవునా కూడా మన ఇంట్లో వ్యర్థంగా ఉన్నటువంటి కట్టెలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని, అలానే ఉంచకూడని వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల వచ్చేటువంటి వాస్తుపరమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి గాను ఇంట్లో అడ్డంగా ఉండేటువంటి సామాగ్రిని వాటన్నిటిని కూడా తీసుకువచ్చి 4 రోడ్ల మధ్యలో కానీ లేక ఏదైనా ఒక వీధిలో కానీ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఆ సామాగ్రి అంతా వేసి దాంట్లో పిడకలతో గుచ్చినటువంటి దండలు కూడా వేసి భోగి మంటలను రాజేస్తారు. అలా రాజేసినటువంటి ఆ భోగి మంటల చుట్టూ చక్కగా కూర్చొని చలి కాచుకుంటారు. ఇలా ఎందుకు చేయటం అంటే చలి వల్ల రోమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మూసుకుపోయి ఉండి చెమట బయటికి రాక శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. ఇలా భోగి మంటలు వేసుకునే కారణం చేత రోమాలన్నీ కూడా చక్కగా విచ్చుకొని ఇందులో ఉండేటువంటి స్వేదం చెమట ఏదైతే ఉందో చక్కగా అది బయటకు వచ్చి శరీరానికి కావాల్సినటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది కనుక ఇందుకోసం ఈ భోగి మంటలను ఏర్పాటు చేశారు. అంతేగాక ఇంట్లో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపించిన కారణం చేత గృహంలో ఉండేటువంటి అలక్ష్మి వెళ్ళిపోయి ఈ యొక్క సంక్రాంతి లక్ష్మి ఇంట ప్రవేశించడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఈ భోగి మంటల మీదనే నేటి రోజున కాగులతోటి నీళ్లు కాచుకోవాలి. కాగులంటే ఒకప్పుడు నీళ్లు కాచుకోవడానికి గాను రాగితో చేసినటువంటి, ఇత్తడితో చేసినటువంటి పెద్ద పెద్ద బిందెలు లాంటివి ఉండేవి. వీటిని కాగులు అంటారు. వీటితో నీరు కాచుకోవాలి. ఇలా కాచినటువంటి నీటితోటే అందరూ కూడా స్నానం చేయాలి. వీటికే భోగి మంటలని, భోగి స్నానం అని పేరు. ఈ క్రియ అంతా కూడా సూర్యుడు రాకముందు జరిగిపోవాలి. ఇలా సూర్యకాంతి రాకముందే ఎవరైతే భోగి మంటలు వేసుకొని భోగి మంటల మీద కాచినటువంటి నీటితో స్నానం చేస్తారో వారికి ఉన్నటువంటి పీడంతా కూడా తొలగిపోయి తిరుగు మళ్ళా భోగి పండగ వచ్చేంత వరకు కూడా ఎటువంటి గండదోషాలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారని చెప్పని ప్రతీతిగా సంప్రదాయంగా మనకి పెద్దలు తెలియజేస్తూ వస్తున్నటువంటి అంశం. ఇటువంటి భోగి పండగకి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా గురువారాన్ని పురస్కరించుకొని బాబావారి సుప్రభాతాన్ని శ్రవణం చేద్దాం, సాయి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ షిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యల స్వాగతం. మేలుకో యోగి శార్దూల ఏలుకో భక్త కోటిని. శ్రీ షిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యల స్వాగతం. మేలుకో యోగి శార్దూల ఏలుకో భక్త కోటిని. మేలుకో వయ్య సాయీశ మేలుకో గురు సత్తమా. మేలుకో నత మందార మేలుకో మంగళాన్విత. నీ సచ్చరిత్రయదలో పారాయణము, నీ దివ్య నామమి సదా సంకీర్తనము. మా గాన పూజగును మా వరదానశీల శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. నీ సుప్రసన్న ముఖ దర్శన వాంఛమాది, నీ చేతియా అభయముద్రయ దిక్కు మాకు. నీ పాద పద్మముల మ్రొక్కగ చేరినాము. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ పూర్వ సంధ్యను సుభక్తిని నిన్ను చేరి, నీ మోము చూడ సూర్యోదయమౌను మాకు. మా మానసమ్ముల వికాసము చేయు దేవా. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. తొలి పొద్దు గాలి కెరటాలను వేద ఘోష, విరబూయు కొత్త కుసుమాలతో నీకు పూజ.
మా గుండె కోవెలను భక్తి దీపమాయే. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ సంధ్య వేళ ఎటు చూసిన నిర్మలం మే. నీ కంటి చూపు వలి చల్లగా తోచెనయ్యా. మాయంధకారమిక నాశనమాయనయ్యా. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. మందార పుష్ప మకరందము కోరి కోరి ఝంకార గీత నినదాలను తేటి సాగే. ఓంకారమట్లు ఆనాదముతో చెనిపుడు. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. అల్లుళ్ళ పండగగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ సంక్రాంతికి ముందు వచ్చేటువంటి భోగి రోజు పిల్లల పండగ. పిల్లల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీరికి కలిగేటువంటి దృష్టి దోషాన్ని నివారించుకోవడానికి గాను ఈ భోగి పండుగ చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ భోగి రోజు సాయంకాలం వేళ చక్కగా కొలువు తీర్చి అందరినీ ఒక దగ్గరగా కూర్చోబెట్టి ముత్తైదువులందరూ కూడా పెద్ద వయసు అయినటువంటి వారందరూ కూడా ముత్తైదువులందరూ కూడా కలిసి చక్కగా రేగిపళ్ళను, బంతిపూలను, చెరుకు ముక్కలను, రూపాయి నాణాలు వీటన్నిటిని కూడా కలిపి పిల్లల తల చుట్టూ కూడా 3 సార్లు దృష్టి తీసినట్టుగా చేసి వాళ్ళ శిరస్సు నుంచి పాదాల దాకా పడే విధంగా, అంటే తల నుంచి పాదాల దాకా పడే విధంగా ఈ భోగి పళ్ళను పోస్తారు. ఇలా పోసినటువంటి భోగి పళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళ ఆచారాన్ని అనుసరించి ఈ పళ్ళను, రూపాయి బిళ్ళను కొంతమంది వాటిని నేరి ఇతరులకి ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి ఈ ప్రకారంగా చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల పిల్లలకు ఉండేటువంటి పీడంతా కూడా పోయి ఆ సంవత్సరం అంతా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని, వారికి ఎటువంటి దృష్టి దోషాలు కూడా కలగకుండా ఉంటాయని సంప్రదాయంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అంతేగాక ఈ పిల్లల యొక్క ఆరోగ్యం చక్కగా ఉండాలని, వీళ్ళకి ఎటువంటి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలని చెప్పని ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి ప్రతివారు కూడా ఇంట్లో ముత్తైదువులందరూ తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ రోజు నుండే ప్రారంభం చేసి బొమ్మల కొలువు పెట్టడం కూడా సంప్రదాయంగా వస్తుంది. భోగి నాటి నుండి ప్రారంభం చేసి 5 మెట్ల వరుసగా కానీ 9 మెట్ల వరుసగా కానీ ఈ యొక్క బొమ్మలన్నింటినీ కూడా తీర్చి చక్కగా కొలువు తీర్చి ఉంచుతారు. బొమ్మల కొలువు ఎలా పెడుతున్నారనేటువంటి దాన్ని బట్టి ఆ ఇంట్లో ఉండేటువంటి స్త్రీల యొక్క అభిరుచులు తెలుస్తూ ఉంటాయి. బొమ్మల కొలువుకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. పై వరుసలో ఉండేటువంటి బొమ్మలన్నీ కూడా దేవుడి ఉండాలని, అదే ప్రకారంగా మధ్యలో ఉండేటువంటి బొమ్మలన్నీ కూడా మనుషు జాతికి సంబంధించిన ఉండాలని, కింది వరుసలో ఉండేటువంటివన్నీ కూడా జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉండాలని, ఇట్లా దీనికంటే ఒక విధానం ఉంది. ఈ విధానాన్ని అంతా కూడా చూసినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వారికి శాస్త్రపరంగా ఎటువంటి అవగాహన ఉంది, ఆచారాలు వారు ఎలా పాటించగలుగుతున్నారు, ఇట్లాంటి అంశాలన్నీ తెలుస్తాయి కనుక ఈ యొక్క అభిరుచులను తెలుసుకోవడానికి కూడా నేటి నుండి ప్రారంభం చేసి బొమ్మల కొలువు పెడతారు. భగవంతుడి యొక్క ఈ లీలా నాటక సూత్రధారి అయినటువంటి ఈ ప్రపంచం అంతటిలోకి కూడా మనం కూడా భగవంతుడి దగ్గర బొమ్మల లాంటి వారమని, మనం ఆ భారం అంతా కూడా ఎప్పుడు భగవంతుడి మీదే వెయ్యాలనేటువంటి అంతర్లీనమైనటువంటి భావం ఈ బొమ్మల కొలువులో ఉంటుంది. ఈ బొమ్మల కొలువులో రోజు కూడా దీపారాధన చేయటం, ఆ బొమ్మలకు నైవేద్యం పెట్టడం, ఆ బొమ్మల యొక్క శాంతి కోసం, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం పేరెంటాలను పిలుచుకోవడం, అదే ప్రకారంగా అందరికీ కూడా తాంబూలాలు ఇవ్వడం చేస్తూ ఉంటారు. తాంబూలాన్ని పేరెంటాలకు ఇవ్వడం వలన చక్కటి ఐశ్వర్యం కలుగుతుందని, సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయని, మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయని తాంబూలానికి ఫలశ్రుతిగా పెద్దలు తెలియజేశారు. ఈ ప్రకారంగా పిల్లలకు ఉండేటువంటి దృష్టి దోషాలు పోగొట్టుకోవడానికి, సమస్తమైనటువంటి భోగభాగ్యాలను పొందడానికి, అదే ప్రకారంగా ఇంట్లో బొమ్మల కొలువు ద్వారా మనకు ఉండేటువంటి అభిరుచిని చాటి చెప్పడానికి, మన సంప్రదాయాన్ని, గౌరవాలను నిలబెట్టుకోవడానికి ఈ భోగి పండుగ చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఇటువంటి భోగికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా బాబావారికి సంబంధించినటువంటి గీతాన్ని శ్రవణం చేద్దాం. బాబా అనుగ్రహాన్ని పొందుదాం. ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్త, ఓం జయ గురుదేవ నమో, సాయి సద్గురుదేవ నమో, బ్రహ్మా విష్ణు మహేశ్వర, బ్రహ్మా విష్ణు మహేశ్వర, హారతి గై కొనుమా. ఓం జయ జయ గురుదత్త.
श्रीकर करुणाकर साई स्वामी करुणाकर साई నీ గుడి ముంగిట దివ్వెలు నీ గుడి ముంగిట దివ్వెలు హారతి కై కొనుమా ఓం జయ జయ గురు సాయి ఓం జయ గురుదేవ నమో సాయి సద్గురుదేవ నమో బ్రహ్మా విష్ణు మహేశ్వర బ్రహ్మా విష్ణు మహేశ్వర ఆరతి గై కొనుమా ఓం జయ జయ గురుదత్త సమస్తమైనటువంటి భోగభాగ్యాలను కలగజేసేటువంటి ఈ భోగి పండగ ఇంత ప్రాశస్త్యాన్ని సంపాదించుకోవడానికి గాను గోదా రంగనాథ కళ్యాణమే మూలమైనటువంటి హేతు. విష్ణుచిత్తుడి యొక్క తనయ అయినటువంటి గోదాదేవి తాను ఈ ధనుర్మాసం అంతా కూడా రోజుకొక పాసురం చొప్పున స్వామివారి మీద గానం చేస్తూ సాక్షాత్తు రంగనాథుడినే వివాహం చేసుకోవాలనేటువంటి ఒక దీర్ఘమైనటువంటి తపస్సుగా ఈ వ్రతాన్ని చేసినటువంటి కారణం చేత రంగనాథుడు సంతోషపడి మకర సంక్రమణానికి ముందు వచ్చేటువంటి రోజున నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పని స్వామివారు మాట ఇచ్చినందుకు గాను ఆ తల్లి పరవశించి విష్ణుచిత్తుని వెంటబెట్టుకుని వెళ్ళినటువంటిదై శ్రీరంగంలో అందరూ చూస్తూ ఉండగా రంగనాథుని వివాహం చేసుకొని జన్మను చరితార్థం చేసుకుంది. దాన్ని పురస్కరించుకొని నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా భోగినాడు సమస్తమైనటువంటి భోగభాగ్యాలు మనందరికీ కూడా కలగాలి అనేటువంటి తలంపుతో గోదారంగనాథ కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గోదారంగనాథ కళ్యాణాన్ని ఎవరైతే వీక్షిస్తారో ఆ యొక్క కళ్యాణాక్షతలను శిరస్సును ఎవరైతే ధరిస్తారో వారికి మనస్సులో ఉండేటువంటి సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయని సమస్తమైనటువంటి సన్మంగళాలు కలుగుతాయని చెప్పని అనాదిగా వస్తున్నటువంటి నమ్మకం. ముఖ్యంగా వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ వారు ఈ రోజున గోదా రంగనాథ కళ్యాణాన్ని దగ్గర ఉండి చక్కగా జరిపించుకొని భక్తితో వినమ్రత చేత శ్రద్ధగా నమ్మకంతో ఆ కళ్యాణాక్షతలు కనుక శిరస్సును ధరించినట్లయితే తిరిగి మళ్ళా భోగి పండుగ వచ్చే లోపుగా వీరందరికీ కూడా కళ్యాణం జరుగుతుంది అనేది ప్రతీతి. ఒక భక్తుడు భగవంతుని ఏ ప్రకారంగా ఆరాధన చేయాలి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఏ ప్రకారంగా పొందాలో మనకి తెలియజెప్పేటువంటి వ్రతమే ధనుర్మాస వ్రతం. ఆ ధనుర్మాస వ్రతం ఫలించేటువంటి రోజు నేటి రోజు కనుక ఆ ఫలానికి సాక్షిగా మనకు కలిగేటువంటి ఫలితం సమస్తమైనటువంటి శుభాలు కనుక కూడా ఈ పండక్కి భోగి అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి ఈ భోగినాడు గోదారంగనాథుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను శ్రీ మహావిష్ణువును మనసారా స్మరిద్దాం, తరిద్దాం, ధన్యులమవుదాం. नारायण जय गोविंद हरे गोविंद नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे नारायण नारायण जय गोविंद हरे गोविंद नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे करुणापारवार वरुणालय गंभीर नारायण नवनीरद संकाश कृत कलिकल्मषनाश नारायण नारायण नारायण
సమస్తమైనటువంటి భోగభాగ్యాలను కలగజేసేటువంటి ఈ భోగి పండుగ రోజున భోగభాగ్యాలన్నీ కూడా సమృద్ధిగా కలగాలి అని అంటే మనకి కావలసినంత ధనం ఉండాలి. మరి ఆ ధనానికి మూలమైనటువంటి ఆస్తిపాస్తులు రాక తగాదాల్లో కానీ ఇబ్బందుల్లో కానీ ఉన్న పక్షంలో ఆ ఆస్తులు రావడానికి గాను పాటించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఏదైనా సరే ఒక మంగళవారం నాటు ప్రారంభం చేసి ప్రతి మంగళవారం కూడా రాత్రి వేళ ఇహ దుర్గా అమ్మవారి యొక్క దేవాలయం మూసివేయబోతున్నారు అనుకునే సమయానికి దుర్గాదేవి యొక్క దేవాలయానికి వెళ్ళాలి. అలా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళిన తర్వాత అమ్మవారి యొక్క మూర్తికి సరిపడా పెద్దదైనటువంటి నిమ్మకాయల దండని వేసి సమృద్ధిగా కుంకాన్ని ఇవ్వాలి. 1 కేజీ, అర కేజీ మీ శక్తి మేరకు సమృద్ధిగా అమ్మవారికి కుంకాన్ని ఇవ్వాలి. ఇలా ప్రతి మంగళవారం అంటే మీ జాతకంలో ఉండేటువంటి దోషాలను అనుసరించి కనుక చేసి వస్తూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ మీకు రావాల్సినటువంటి ఆస్తి ఎంత మాత్రం రావదగినటువంటి అవకాశం ఉన్న జాతకరీత్యా అది రావడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇంత ప్రక్రియ మేము చేయలేము అనుకున్నట్లయితే కనుక ఒకవేళ మీది ఇండివిజువల్ హౌస్ అయినట్లయితే కనుక ఇంటికి బయట అంటే ప్రహరీకి బయట దక్షిణం దిశగా మొల్చే విధంగా నిమ్మ చెట్టును పాతండి. ఆ నిమ్మ చెట్టును పెంచండి. అది ఎటువంటి పరిస్థితుల్లో ప్రహరీకి బయట ఉండాలి తప్ప ప్రహరీకి మాత్రం లోపల ఉండకూడదు. దక్షిణం దిశగా నిమ్మ చెట్టును పాతి పెంచుతూ ఉండాలి. ఇలా చేసినప్పటికీ కూడా మనకి రావాల్సినటువంటి ఆస్తిని పొందడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. అలాగే రేపటి రోజు మనందరికీ కూడా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి సమస్తమైనటువంటి యోగాల్ని కూడా కలగజేసేటువంటిది. అల్లుళ్ళ పండుగగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ సంక్రాంతి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది. రేపటి రోజు ఎవరైతే ఈశ్వరుడికి స్వచ్ఛమైనటువంటి ఆవునేతితో అభిషేకం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మహదైశ్వర్యం కలుగుతుంది. రేపటి రోజున సూర్యుడు రాకముందే అంటే బ్రహ్మముహూర్తంలోనే చక్కగా స్నానం చేసినట్లయితే కనుక సంక్రమణ పుణ్యకాలం ఉన్నది కనుక వాళ్ళందరికీ కూడా 7 జన్మల వరకు ఎటువంటి అనారోగ్యాలు కానీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ కలగవు అని చెప్పని ధర్మశాస్త్ర వచనం ఉంది. రేపటి రోజు ఎవరైనా సరే దానం చేసి తీరాలి. ఎవరైతే రేపటి రోజు ఎటువంటి వస్తువులని పదార్థాలను దానం చేస్తారో తిరిగి ప్రతి జన్మలో కూడా వారికి అటువంటి వస్తువులు అటువంటి పదార్థాలే లభిస్తాయని చెప్పని ఎవరైతే సంక్రమణం నాడు దానం చేయరో వారికి దరిద్రబాధలు కలుగుతాయని కూడా ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. రేపటి రోజు సూర్యనారాయణమూర్తిని అదే ప్రకారంగా ఈశ్వరుణ్ణి కార్తికేయుణ్ణి పూజించాలి. ఈ 3 దైవాలని కూడా పూజించడం వలన మనకి సమస్తమైనటువంటి భోగభాగ్యాలను పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి విశేష అంశాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరొక్క మారు భోగి శుభాకాంక్షలతో స్వస్తి.